ఎన్నికలకు ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ సభ్యుడు రమేష్ గౌడ్ అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా విషయంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విద్యార్థుల్ని ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి తీసుకొచ్చిందన్నారు. ఈ నెల 12వ తేదీన వైసీపీ చేపట్టిన యువత పోరు కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏర్పడడం వల్ల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోలేకపోతున్నారన్నారు. కళాశాల నుండి సర్టిఫికెట్లు కూడా రావడం లేదన్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుద్యోగ భృతి ఉద్యోగాల కల్పనతో పాటు అనేక హామీలను తుంగలో తొక్కారని రమేష్ గౌడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందుకే మార్చి 12న జరగనున్న యువత పోరు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగాపడ్డ విద్యార్థులు మరియు నిరుద్యోగుల పక్షాన కూటమి సర్కారు పైన నిరసన గళం వినిపించడానికి ఈ నెల 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదురుగా నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఊరూరు తిరిగి మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల చొప్పున అందజేస్తాం అని చెప్పడం జరిగింది. పాపం నిరుద్యోగ యువత అంతా కూడా ఏదో గతంలో చెప్పాడు, చేయలేకపోయాడు, పదే పదే మరి ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ఎక్కడో ఒక చోట పశ్చాత్తాపడ్డాడేమో చంద్రబాబు నాయుడు గారు, మాకు న్యాయం చేస్తాడేమో, చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాడేమో, లేకపోతే మా కుటుంబానికి నెల నెల 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తాడేమో, ఎందుకంటే పదే పదే చేయలేదు కాబట్టి ఈసారైనా చేస్తాడేమో అనేసి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ నమ్మి ఓట్లు వేయడం జరిగింది. మరి ఎన్నికలు గడిచాయి, 8 నెలలు కావస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఇప్పటి వరకు ఒక ఉద్యోగము లేదు, ఇస్తామన్న చెప్పినటువంటి నిరుద్యోగ భృతి లేదు. 8 నెలల తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఆ బడ్జెట్లో కనీసం ఈ అంశమే లేదు, అంటే భవిష్యత్తులో ఇస్తారని గ్యారెంటీ కూడా లేదు. మరి ఇక్కడ యావత్ నిరుద్యోగ యువతకంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అంశం పట్ల హామీని నెరవేర్చేదానికి కూడా మనసు రానటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గతంలో 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అతి తక్కువ సమయంలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 1,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల ద్వారా రిక్రూట్మెంట్ చేసి, అదే సందర్భంలో వైద్య రంగంలో 70,000కు పైగా ఉద్యోగాలు కల్పించి అన్ని రంగాలలో నిరుద్యోగ యువతకి అండగా నిలిచి హక్కున చేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిరుద్యోగులకు ప్రతిసారి మాయమాటలు చెప్పి పదే పదే మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనేసి ఒకసారి ఆలోచించమని తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత రెండవ అంశం, అతి ముఖ్యమైనటువంటి అంశం, ఫీజు రియంబర్స్మెంట్. గతంలో చదువుకు పేదరికం అడ్డు రాకూడదు,
ప్రతి పేద పిల్లవాడు కూడా వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవాలి, వారి ఆశయాలని మనం నెరవేర్చాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో, గొప్ప ఆశయంతో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి డాక్టర్లు, ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చరిత్రని తిరగరాసే విధంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కేవలం ఒక ఫీజు రియంబర్స్మెంట్ వల్ల. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి త్రైమాసికంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తూ మరొక పక్కన విద్యా దీవెన, ఆసరా లాంటి పథకాలను ప్రవేశపెట్టి ఉన్నత విద్య చదివేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి నేనున్నాను అంటూ ఒక భరోసా కల్పించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ చూస్తున్నాం 8 నెలలు గడుస్తూ ఉంది, విద్యార్థులకి సంబంధించినటువంటి పరీక్షాకాలం. మరి ఇటువంటి సందర్భంలో 3 త్రైమాసికాలుగా 3,900 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో పెట్టడం వల్ల ఒక పక్కేమో కళాశాల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేయటం వల్ల ఎంతోమంది విద్యార్థులు మానసికంగా ఆందోళనకు కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొన్ని కళాశాలల్లో అయితే టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కొంతమంది అయితే చదువును మధ్యలోనే ఆపేసి ఎక్కడో ఒక చోట చిన్న చిన్న పనులు చేసుకునేదానికి ముందుకు పోతూ ఉన్నారు. ఒక పక్క పిల్లలు, వారి తల్లిదండ్రులు ఘోరాతి ఘోరంగా చాలా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. మరొక పక్కేమో మూడవ అంశమైనటువంటి మెడికల్ కాలేజీల విషయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 2019 వరకు కేవలం 11 మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉండేవి. మరి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకొని వచ్చి నిర్మాణాలు చేపట్టి ప్రతి పేదవాడికి కూడా నాణ్యమైనటువంటి వైద్య విద్య అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అందులో 5 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అడ్మిషన్లు కనుక పూర్తి చేసి దాదాపు 2,550 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా నాణ్యమైనటువంటి వైద్య విద్యను అందించేందుకు శ్రీకారం చుడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వీర్యం చేస్తూ పీపీఎస్ పద్ధతిలో, ప్రైవేట్ ప్రభుత్వ షేరింగ్ పద్ధతిలో వాటిని కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది కూటమి ప్రభుత్వం. ఒకసారి విద్యార్థి లోకం కావచ్చు, నిరుద్యోగ లోకం కావచ్చు, మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఒకసారి ఆలోచిస్తే దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది అనేసి అర్థమవుతూ ఉంది. కార్పొరేట్ శక్తులకి, నారాయణ లాంటి కార్పొరేట్ శక్తులకి విద్యా వ్యవస్థనంతా కట్టబెట్టడానికి పేద విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థనంతా నాశనం చేస్తూ పేదవాడిని పేదవాడిగానే ఉండేటట్లు వీరి యొక్క ఆలోచన విధానం ఉంది. అందుకు నిరసనగానే విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నిలబడటానికి ఈ నెల 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరం కూడా విద్యార్థులు తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటా ఉన్నాం.